హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎంతో కమ్మటి సొరకాయ పాలకూర చూపించబోతున్నానండి. దీంట్లో ఉడికించిన ఎగ్స్ వేసి చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. చాలామంది అసలు సొరకాయని ఇష్టపడరు, కానీ సొరకాయ ఎంత మంచిదో మన అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, 100% నచ్చుతుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా పాలు వేసి చేస్తున్న సొరకాయకి అయితే లేతగా ఉన్న సొరకాయ యూజ్ చేసినట్లయితే కూర అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఒక మీడియం సైజ్ సొరకాయని చిన్న చిన్న ముక్కలా చేసేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద సైజు ఆనియన్ ముక్కలు 6-7 పచ్చిమిర్చి, నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలండి, చిన్న కప్పు నిండా నూనె, ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. ఇక్కడ పసుపు కొంచెం ఉప్పు వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ పోపు దినుసులు. ఇక స్టవ్ మీద అయితే మనము ఏదైనా ఒక ప్యాన్ కడాయి పెట్టేసుకొని దాంట్లో నూనె వేసేయాలి. 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. దాంట్లో ఈ పోపు దినుసులన్నీ వేసేసి ఆ తర్వాత మనం తీసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేయాలి. దాంతో పాటే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, అవన్నీ వేసేసిన తర్వాత ఇక్కడే కొంచెం పసుపు ఇంకా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ వేసేటప్పుడు నేను వీడియో తీయలేదండి, నూనె చాలా వేడిగా ఉండే. ఒక చేత్తో కలుపుతున్నాను, ఇంకో చేత్తో వీడియో తీస్తున్నాను. ఇలా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ అనేది జస్ట్ మగ్గాలండి, రెడ్డిగా అవ్వద్దు. మనం సొరకాయ వేసిన తర్వాత ఇదే మంచి గ్రేవీ లాగా అవుతుంది. ఇక్కడే తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు కొంచెం పసుపు ఇంకా ఉప్పు కలుపుకున్నాను కాబట్టి కొంచెమే ఉప్పు తగిలింది. నెక్స్ట్ ఇక్కడే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేయాలండి, మనం రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయొద్దు. దీంతో మంచి టేస్ట్ వస్తుంది. అలా అవన్నీ వేసేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ సొరకాయ ముక్కలు కూడా అన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఈ సొరకాయలో 90 నుంచి 95% వరకు వాటర్ ఉంటుందండి. అందుకే మనం సమ్మర్లో బాగా తీసుకుంటుంటాము, బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉండడానికి. ఇంకా ఇది బీపీని, షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి చక్కగా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. సొరకాయలో వాటర్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, మినరల్స్ ఇంకా న్యూట్రియంట్స్ చాలా ఉంటాయండి. చూడండి ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి. నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. సొరకాయ ముక్కలు అనేటివి మరీ మెత్తగా అవ్వద్దండి, 70% ఉడికితే చాలు. ఇలా కూర దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన ఒక చిన్న కప్పు నిండా పాలను వేసుకోవాలి. చూడండి పాలు వేస్తుంటేనే కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలామంది ఈ పాలు వేసే దగ్గర పాలు విరిగిపోతాయేమో, కూర తీయగా అవుతుందేమో, ఇంట్లో ఎవరు తినరు అని అపోహపడతారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని అండి, కానీ అస్సలు అలా కాదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఈ పాలలో ఈ సొరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఈ సొరకాయ పాలు కర్రీ నేను ఈ మధ్యనే నేర్చుకున్నానండి. నేను మామూలుగా సొరకాయ కర్రీ చేస్తుంటే ఇంట్లో ఎవరు తినట్లేదు, ఏంటని అడిగితే మా వాడు చెప్పారు, ఇక్కడ మేడం ఈ సొరకాయ పాలు ఇంకా లాస్ట్లో ఎగ్స్ వేసి చేసేవారంట. వీళ్ళకి అదే అలవాటు. ఆ రెసిపీ నేర్చుకున్నప్పటి నుంచి నేను కూడా ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ లాస్ట్లో మనం ఉడికించుకున్న గుడ్లని ఫోర్క్ తోటి హోల్ చేసుకొని వేసేసుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకొని దించుకోవడమేనండి. ఇక్కడ ఎగ్స్ వద్దనుకుంటే ఈ స్టేజ్లోనే కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే. ఇక చూడండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మనము వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు ఓన్లీ సొరకాయ పాలు కర్రీని షేర్ చేస్తానండి. ఇదండి ఈరోజు రెసిపీ. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇది యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇంకా కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా చాలా అంటే చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.